మన వాక్య భాగం పరివర్తన అండి. పరివర్తన అంటే మనం అందరం పరివర్తన కలిగి ఉన్నామా? పరివర్తన మారు మనసు అందరం కలిగి ఉన్నామా? నిర్భయంగా చెప్పగలమా? విశ్వాసం కలిగి ఉన్నామా? అందరు రక్షణ పొంది ఉన్నామా? మారు మనసు అనేది క్రైస్తవ జీవితంలో పునాది లాంటిది. ఆ మారు మనసు అనేది లేకపోతే మనలో పునాది అనేది ఉంటుంది. పునాది లేని ఇల్లు నిలబడదు. అందుకని ఆ పునాది స్థిరంగా ఉండాలంటే మారు మనసు మనం కలిగి ఉండాలి. మారు మనసు అంటే మనసే కదా, దాంట్లో మార్పే ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటాం. కానీ మారు మనసు అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండటము మారు మనసు. మనము మన జీవితాన్ని మార్చుకోవడం, మన తలంపులు, మన హృదయంలో ఆలోచనలు, మన ఇష్టాలు అన్నీ మనము మార్చుకొని మన సొంత రక్షకునిగా ఆయన అంగీకరించకపోతే, ఆయన ఇష్టమైన ఆయన చిత్తమైన జీవితంలో మనం నడవకపోతే మనం మార్పు లేని వారం అవుతాము, పరివర్తన లేని వారం అవుతాము, మారు మనసు కలిగిన వారము కాదు. ఎప్పుడు పాత స్థితిలోనే అంటే నమ్మి బాప్తిసం తీసుకుంటాము కానీ మార్పు లేని జీవితం అన్నమాట. దినదినాభివృద్ధి చెందాలి, అది ఒక్కసారిగా కలిగేది కాదు. దినదినాభివృద్ధి చెందుతూ మనలో ఏవి ఉన్నాయో, ఒక తోట వేసినప్పుడు తోట ఎదగాలంటే దానిలో ఉన్న కలుపు తీసి శుభ్రం చేస్తూ ఉంటేనే ఆ తోట ఎదుగుతుంది, ఆ చెట్లు మొక్కలు ఎదిగి ఫలిస్తాయి. కానీ మనం ఆ కలుపు తీయము, ఆ కలుపుకు తోడు ఇంకా చెత్తని పేర్చుకుంటాం. అటువంటి జీవితాలు మనకి ఏమైనా ఉన్నాయేమో పరీక్షించుకునేదానికి పరివర్తన గురించి మాట్లాడుతున్నారు. కానీ మారు మనసు పొందే వాళ్ళ కోసం కూడా, బాప్తిసం కోసం సిద్ధపడే వాళ్ళ కోసం కూడా దేవుడి వాక్యం అనిపించారు. ఆ మారు మనసుకు తగిన ఫలితము మనము పొందాలి. ఆ పొందిన జీవితంలో మనం జీవిస్తేనే రేపు మనము ఉండవలసిన స్థలంలో ఉంటాం. లేకపోతే మనసు మారేదనుకుంటాము, పరివర్తన చెందామనుకుంటాము, మనతో మనము వాత వేసుకుంటాము. ఎప్పుడు నేను విశ్వాసం అనే మాటలో మనం నిలబడిపోతాం. చేసే పొరపాట్లు పాతవి వదిలిపెట్టలేము, కొత్తవి కూడా సరిదిద్దుకోలేము, చేరకుండా సరిదిద్దుకోలేము, నిలబడలేము. ఆ నిలబడే స్థితి మనకు కావాలి. ఇది తప్పు అనుకున్న క్షణమే దేవునికి మనము అప్పగించుకోవాలి. తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తాము, తెలిసి కూడా చేస్తాము. అప్పుడు మనం ఒకరికి మార్గం చూపించలేము, మనల్ని మనం కూడా నిలబెట్టుకోలేము. అటువంటి పరిస్థితి ఉంటే మారు మనసుకు తగిన ఫలితం మనము అనుభవించలేము. మనం మారాము, బాధ్యతలు తీసుకున్నాము, విశ్వాసంగా ఉన్నాము, బలలో తెలియజేస్తున్నాము అనుకుంటాము. కానీ ప్రతి పరిస్థితుల్లో ఒక నామకాత్మమైన క్రైస్తవులు మనం ఉండిపోతాం. క్రైస్తవం అంటే క్రీస్తును అనుసరించడం క్రైస్తవం. నేను క్రైస్తవం, నేను భావనగా చెప్పుకుంటాను, కానీ కులానికి మతానికి చెందింది కాదు, క్రీస్తుకు చెందింది. క్రైస్తవ జీవితంలో మనం జీవించాలంటే క్రీస్తుని అనుసరించినప్పుడే అది క్రైస్తవ జీవితం అంటే. ఆ జీవితంలో మనం ఉన్నప్పుడే దేవుడికి సాక్షిగా నిలబడగలం, దేవునితో చేరగలం. అందుకని మారు మనసుకి తగిన ఫలము మనం పొందాలంటే సంపూర్ణంగా తిరగాలి. సంపూర్ణంగా తిరగనప్పుడు మనము పరిపూర్ణం కాలేము. ఆ పరిపూర్ణతే మనల్ని దేవుని చెంతకు చేస్తుంది. మరి అటువంటిప్పుడు మనము రూపాంతరం పొందాలంటే మనం ఏ విధంగా ఉండాలి? రోమ 12:2 చదువుతున్నానండి, ప్రార్థన చేసుకున్నాం. పరిస్థితుల్లో పరివర్తన ఉంది. ఏ విధంగా పరివర్తన చెందాలి? మారు మనసు కలిగిన అనుభవంలో మేమే విధంగా సాగాలి. మీరు వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టమంటారు. మారు మనసు పొందే బిడ్డలకు కూడా తోడైంది. మీరు పూర్తి మారు మనసును దయచేయండి.
రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందును. అప్పుడే రూపాంతరం సిస్టర్, థ్యాంక్ యూ. రూపాంతరం పొందితేనే కానీ మారు మనసు కలిగిన ఫలితం ఉండదు. మనం మార్చుకున్నాము, వదిలిపెట్టాము, చేసే రక్తం కడగబడ్డాము అనుకుంటాం. కానీ మారు మనసు అనేది మనకేంటో ఒక వింతైన పదం. నేను మారు మనసు నేను మార్చుకున్నా కదా, నేను ఉన్నాను కదా. కానీ మన పైవి మార్చుకుంటాం, పై చేష్టలు మార్చుకుంటాం. కానీ హృదయంలో నుంచి వచ్చేవి మనల్ని చెడగొట్టాయని మనము గమనించాం. కోపము, ఆ కోపము మనల్ని ఎంతకైనా దాటిస్తుంది. చిన్న నాలుక ద్వారా మనం పడిపోతాం, చూపు ద్వారా పడిపోతాం, నేనేం చూసానో అనుకుంటాం. కానీ మనం దారిని పోతున్నా ఏదైనా చూడకూడదు, మనం ఒప్పుకున్నది కనబడము, క్షమాపణ వెంటనే మనలో రావాలి. అదే మారు మనసు. మనం మారు మనసు పొందకపోతే, ఎందుకంటే మనం దేవుడితో అంటు కట్టబడి ఉన్నామన్నది మనకు ప్రత్యక్షంగా జ్ఞాపకం రావాలి. మనం ఎవరి సొత్తు, ఎవరి బిడ్డలో, లోక సంబంధాలు మనం మన సొత్తు మనమేనా అనేది కాదు. మనం దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడికి ఆజ్ఞకు లోబడి ఉన్నప్పుడు మనం దేవుడి వైపు చూస్తాం. అది వెంటనే మనకు తప్పు అనేది పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాం. అప్పుడు ఆ క్షణమే మనకు క్షమాపణ. దాటిపోయిన సమాజంలో మర్చిపోయినప్పుడు అది వాత వేసిన మనసు అయిపోతుంది. ఆ వాత కట్ట అయిపోతుంది. ఎక్కడైనా గాయం అయితే అది మారుతుందా, గుర్తుంటుంది. ఆ స్థితిలో మనము నిలబడిపోవాలి. ఆ క్షణాన్ని ఒకసారి సొంత రక్షకులుగా స్వీకరించి నువ్వు అడుగుపెట్టి దేవుడితో బాప్తిసం స్వరక్తంగా కట్టబడతావు. నువ్వు ఆయన కొడుకు, ఆయన బిడ్డ. అది మనం ప్రతి క్షణం జ్ఞాపకం పెట్టుకుంటేనే ప్రతి క్షణము ఆయనతో అంత కట్టబడిందని మనము పరలోక రాజ్యానికి మనుషులు కావాలి. నేను మారు మనసు పొందాలి కదా అని మనం నమ్ముకుంటే కాదు. మనం చేసే ప్రతి క్రియ, చేసే ప్రతి పని లెక్కలో ఉంటుందని మనకు తెలుసు. వాటి భాగాల్లో మనం ఎన్నోసార్లు చూసాం, ఎన్నో చదివాం. ప్రతిదీ రాసులో వేయగా తక్కువగా కనబడుతుంది. అంటే ఎందుకు చూస్తాడు? మన జీవితం అంతా లెక్కలో ఉంటుందని కదా, ప్రతి సెకండ్ రాసి పెడతాడని. మరి ఆ పరిస్థితిలో కాకుండా మనం తప్పుకునేవాడు. ప్రతి క్షణం దేవుళ్ళు పరీక్షించుకోవాలి. ఆ క్షణం కలిగి శుద్ధీకరించావు అని నిలబెట్టి, ఈ లోకాన్ని జయించే శక్తి నాకు లేదు, నా శరీరాన్ని జయించే శక్తి నాకు లేదు అని మనం ప్రతి క్షణం ప్రార్థన చేయగలిగితే దానిలో నిలబెడతాడు దేవుడు. మరి ఆయనతో అందుకట్టుకుంటుంది, ఆయనతో స్నేహం చేయాలి కదా. స్నేహానికి ద్రోహం అనేది ఉండదు కదా. నమ్మకమైన స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మనం దేవునితో కూడా స్నేహంగా ఉండాలి. దేవుడు అంటే దూరం ఉండేవాడు, మనలో ఉండేవాడు. ఒక ఏదో హైదరాబాద్ ప్రార్థన, ఏదో ఒక కాదు కాదు, సహవాసం సహవాసం కావాలి. ఆ సహవాసం ఉన్నప్పుడు మనము ఆయనతో కలిసి జీవించగలం, ఆయనతో అంటుకట్టగలం, ఆయనలో జీవించగలం. రెండవ కొరింథీ 5:17 చూస్తున్నామండి. రెండవ కొరింథీ 5:17. చాలా పాతవి గతించను, కొత్తవాడు. మనం ఏమన్నాము? పాత ఏంటి గతించిపోవాలి మన జీవితాల్లో. అంటే మనం జన్మించినప్పుడు
పాపములో పుట్టాము, ఆ పాప పరిహారం కావాలి. తర్వాత జన్మ పాపము, కర్మ పాపము అనేది ఉంటుంది కాబట్టి ఆ కర్మ పాపం కూడా కడగబడాలి. కడగబడుతుంటేనే మనము దేవుడు నేను నీ బిడ్డలయ్యా అనగలం. ఆ స్వరక్తం ద్వారా కడగాలంటే మన మనసు మారాలి. మారు మనసు లేని మనం దేవుని సన్నిధికి రాలేదు. ఆ మార్పు మనల్ని దేవుని సన్నిధిలో నిలబడుతుంది. అయ్యా నేను పాపిని అని మనం ఒప్పుదల కావాలి. ఆ ఒప్పుదల ఏంటి? ఆయనతో మనం పరీక్షించుకోవాలి. మనం బాప్తిసం తీసుకున్నా, బలలో పాల్గొన్నా ప్రయోజనం లేదు. అది లోక మర్యాద చొప్పున మనం చేసిన క్రమం అయితే క్రమంలో మనం జీవించకూడదు. క్రీస్తుతో జీవించాలి. క్రీస్తుతో కలిసి ఉన్నవాడు అయితే మనం దేవుడితో ఎల్లప్పుడూ ఉంటాం. అట్టి విశ్వాసం మనకు కావాలి, అట్టి నిరీక్షణ మనకు కావాలి. అప్పుడే మనము రూపాంతరం చెందిన వారు అవుతాం. దేవుడితో కలిసి ఉన్నప్పుడే మనం రూపాంతరం అంటే ఆయన రూపంలో మనల్ని మార్చాలి. ఆయన రూపంలో మనల్ని నిర్మించాడు కాబట్టి ఆయన మనసు కలిగి జీవించినప్పుడే మనం మారు మనసు పొందిన వారిని. నేను మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఒక మాటలు చెప్పేది కాదు. మారు మనసు అనుభవం జీవిత కాలం ఆయనతో కలిసి ఆయన సంగతి చేరే వరకు మనం మార్పు కలిగిన జీవితంలో జీవించితేనే మన రక్షణకి అర్థం. మనం బలము పొందుకునేది కూడా అక్కడే. ఇక్కడ ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుగులు వస్తాయి. కానీ మనం ఏమైపోతాం? దేవునితో కలిసి ఉండాలంటే ప్రతి క్షణాన్ని జయించేవాడుగా ఉండాలి, నిలబెట్టేవాడుగా ఉండాలి. అది భారమైంది కాదు. దేవునితో ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి నిర్మించాడు. మనం కూడా దేవుని ప్రేమిస్తే ఆయన రూపము, ఆయన స్వభావము, ఆయన పద్ధతులు అన్నీ మనకు సులువుగా అనిపిస్తాయి. మనం కఠినంగా తీసుకుంటాం. వాక్యాల అర్థం చేసుకోలేక కఠినంగా తీసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆయన ప్రేమ అర్థం కాదు. ఆయన మన కోసమే మనం ఎక్కడ తప్పిపోవడం మనం ప్రతి క్షణం హెచ్చరిస్తూ బలపరుచుకుంటూ నిలబెట్టుకుంటూ వస్తాడు. కానీ ఆ ప్రేమను మనం అర్థం చేసుకుని అంటుకట్టబడి ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఆ ప్రేమలో పాలుపరుచుకునే వాడమైతే మనకి అన్ని సులువుగా అనిపిస్తాయి. ఏ ఇరుగులో, ఇబ్బందులు, కష్టంలో, నష్టం తోడేది లేవు. తల్లి వచ్చిన తండ్రి విడిచిన నేను నిన్ను విలువను ఎడగాయన రక్షకుడయ్యా. అట్టి రక్షకుని మనం ఎదుర్కొంటూ అన్ని విషయాల్లో ఎక్కడెక్కడ తప్పిపోయి ఆదాం కానీ తప్పిపోయి వస్తున్నా తిరిగి తిరిగి మన చెంతకు వస్తుంది. మన స్వరక్తం కాచి మనం రక్షించుకున్నాం. ఆ రక్తానికి విలువ మనం ఇస్తున్నాం. ఆ ప్రేమకు, ఆ త్యాగానికి మనం నిర్వహిస్తున్నాం. ఆ సొంత రక్షకుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన బిజీలో, మన కష్టాల్లో, మన ఇంటి ఇబ్బందులు మనం మునిగిపోతాం. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయన ప్రేమ మనం జ్ఞాపకం చేసిన ఆయన వెంబడిస్తే ఒక రోజు మనం ఆయనతో ఉంటాం. ఆ ఆనందము, సంతోషము, సమాధానం పెరిగిపోయేది కాదు, తీసేసేది కాదు. ఏ శక్తి ఏమి చేయలేదు. మనకి మనం కూడా ఏ హాని చేస్తుంది. ఆయనతో అందుకప్పుడు ఆయనతో కలిసి జీవించే సహవాసం మనకు కావాలి. నూతన సృష్టి, నూతన సృష్టిలో మనము నూతన సృష్టి ఎప్పుడైతాం? దేవునితో కలిసి ఉన్నప్పుడు, నూతన అనుభవాలకు మనం వచ్చినప్పుడు, నూతన సహవాసం చేసినప్పుడు. ఈ లోక స్నేహం అనేది శాశ్వతమైనది కాదు. అందుకని మనం దేవుడితో స్నేహం చేస్తే మనకి ప్రతిదీ మనకి కష్టంగా అనిపించదు, ఇష్టంగానే అనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6 నుండి 10 వరకు చదువు. పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతుంది. అతడు పరిసయ్యులలో, సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించును. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని
మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరులో ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. వారు మనుషుల నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు పోయినకైనా నేను పాత్రులను కాదు. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలు చాలు. థ్యాంక్ యూ. మనకి బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా మనకి ఏం వివరించిందంటే, బాప్తిసం ఇచ్చేదానికి మార్గం సరళం చేసేదానికి బాప్తిసం ఇచ్చిన యోహాను వచ్చాడు. కానీ నేను ఇచ్చే బాప్తిసం కాదు, అగ్ని బాప్తిసం పొందండి. ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉండగలడు? మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మన హృదయాన్ని జీవించగలడు. పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని ద్వారా బాప్తిసం పొందినప్పుడు మన దేవుని సన్నిధి అనుభవించగలడు. దేవుడు నాలో ఉన్నాడు, మాట్లాడే దేవుడు, నన్ను గ్రహించగలడు. మారు మనసు తగిన ఫలాలు పొందండి అంటున్నాడు. మారు మనసు పొందుతాం, దానికి తగిన ఫలాలు మనం పొందుకోవాలి. మనం అంటు కట్టబడి ఎదిగి ఫలించి వృద్ధి చెందితేనే ఆ ఫలాలనేవి ఎవరైనా అనుభవించగలరు, మనం కూడా భుజించగలం. కానీ ఆ ఫలాలు లేని మనము క్రియలేని విశ్వాసము మృతము అన్నాడు. ఆ క్రియలు లేకుండా మనం జీవిస్తే కష్టం. క్రియలేని విశ్వాసం మనలో ఉందా? అది నిరర్థకమైపోయింది. అందుకని క్రియ కలిగిన విశ్వాసం. ఎందుకంటే మనం నడవడే అంతా దేవుడికి అప్పగించుకుంటే, ఆయనే నడిపించుకునే దేవుడు, మనకి సులువు చేసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పి రక్కకు తప్పించే దేవుడు. కొన్ని లోకానికి అవన్నీ విరుద్ధంగా అనిపిస్తాయి, కష్టంగా అనిపిస్తాయి. కానీ మనకి మాత్రం రక్షణలో ఉన్న బిడ్డకి దేవుడితో సంబంధం కలిగి ఉంటుంది. అది ఎంత సంతోషకరంగా ఉంటుందో తెలుసా? అనుభవించిన వారికే తెలుస్తుంది. అందుకని ఆ స్థితిలో మనం జీవించాలి. ప్రతి ఒక్క బిడ్డ మారవచ్చు, తగిన ఫలితము ఫలము అనుభవించాలి. అనుభవించకుండా మార్పు చెందితే కాదు, క్రైస్తవునిగా జీవిస్తే కాదు, క్రీస్తును అనుసరించిన దేవుడిగా మనం జీవించాలి. ఆయన దేనికి లోకంలో కోరుకోలేదు. ఆయన పెట్టిన శాసనాలన్నీ నెరవేర్చేదానికి ఆయన వచ్చాడు. కానీ నా బిడ్డలకి కష్టపడి చాలా వాడిని తప్పించాడు. సులువైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మార్చుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. కానీ సర్ప సంతానం అని ఇక్కడ ఎందుకన్నాడు? అవ్వ ఏమైపోయింది? సాతాను వంట వినే కదా ఆ సర్పంలో ప్రవేశించి బోధించినప్పుడు సర్ప సంతానంగా మారుతుంది. మన దేవుడు మనం ఆ త్యాగాలను చేస్తూ ఆయన సహవాసం సాయంకాలం అనుభవించేవాడు. కానీ సాతాను కొలిక్కి చెదరగొట్టి దేవుడు ఏం చేశాడు? కళ్ళు తానే బలిగా శాసనం రాసిన వాడు అది నెరవేర్చుకుని నెరవేరుతున్నాడు. ఆయన శాసనాన్ని నెరవేర్పులోకి తీసుకొచ్చి మన కోసం అంత త్యాగం, అంత ప్రేమ చూపించిన దేవుడికి మనం ఎంత సహవాసం ఉండాలి, ఎంత సమీపంగా ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి. అటు ప్రేమను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? మన పనుల కోసం, మన ఏదో జీవితం గడిచిపోతుందిలే, తింటున్నాం, తాగుతున్నాం, పడుతున్నాం, చేస్తున్నాం. దేవుని స్తోత్రం అంతవరకు కాదు. దేవుడు రేపు వస్తాడు, వచ్చినప్పుడు నేను క్రీస్తు బిడ్డను అని మనం చెప్పుకోగలుగుతున్నాను. క్రైస్తవుని అంటే పోలేదు, క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు మనము వెళ్ళగలము. అతి సహవాసం మనం జీవించాలండి. పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. నడిపించినప్పుడే మనము జీవించగలము, నడవగలము. మన పాపాన్ని ఒప్పించేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడి. మనలో ఒప్పుదల రాదు, కఠినమైన హృదయం అది. కఠినమైన హృదయం చూస్తే క్షణం మనం దాటితే దేవుడి సరి దాటితే
మన మనసు వల్ల సాతానికి లోపడిపోతాం. ఎంతసేపు మనల్ని దారి తప్పించాలని ప్రయత్నం, దాని రాజ్యం బలపరుచుకోవాలని ప్రయత్నం. మరి అటువంటి ప్రయత్నాన్ని మనం తప్పుకోవాలంటే రక్షింపబడ్డ వ్యక్తిగా, రక్షింపబడాల్సిన వ్యక్తిగా ఎవరి సహవాసంలో ఉండాలి? దేవుని బిడ్డగానే జీవించాలి. నేను క్రైస్తవుడు, నేను ముద్ర, నేను క్రీస్తు నా సొంత రక్షకుడు, నా విమోచకుడు, రేపు తిరిగి రానే ఉన్నాడు. నేను ఆయనతో కలిసి జీవిస్తాను, సదాకాలం జీవిస్తాను. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన రాజ్యం నా కోసం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం ప్రతి దాన్ని ప్రయాసపడతాం. నాది నాది నాది, ఏది మనది కాదు. ఒకరోజు మన కన్ను వస్తే ఏది మనది కాదు, మన శరీరమే మనది కాదు. అటువంటి పరిస్థితులు మనం ఎవరికి ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మతో కలిసి జీవిస్తే పరిశుద్ధాత్మ మనకు ప్రతిదీ ఒప్పుదల దయచేస్తారు, ప్రతిదీ నేర్పిస్తారు, నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కనపడతారు? వదిలిపోయాడండి. మనము దేవుని సహవాసంలో పెట్టాము. క్రీస్తుతో కలిసిన ఇప్పుడు కూడా ఆయన శిలువ వేసే స్థితిలోనే జీవించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోని వసించి మనల్ని నడిపించాలి. మనల్ని నడిపించినప్పుడే మనం సొంత రక్షకుడిగా క్రీస్తును అంగీకరించగలము. మన పాపాన్ని ఒప్పుదల చేసేవాడు కూడా చూపిస్తాడు. దేవుడు అడిగితే, అయ్యా నాకు తెలియని విధానాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని మనం అడిగితే ఆయాసకరమైన ఏమి ఉన్నా చూపిస్తాడు. సరదిద్దుకొని మనం ఆయన ముందు జాడలో నడిస్తే ప్రతి క్షణము మనకు సమీపంలో ఉంటాడు. మనలో ఇంత వ్యతిరేకత పాపం ఉంటే ఆయన నివసించలేడు, దూరం అయిపోతాడు. దూరం అయిపోయినప్పుడు మనలో నివసిస్తుంది చీకటి. ఆ చీకటి రాజ్యం అయినప్పుడు మన మనసు, హృదయం కఠినమైపోతాయి. అన్ని వ్యతిరేకంగానే కనిపిస్తాయి. మనకి ప్రతి ఒక్క వ్యక్తి మనకి వ్యతిరేకంగానే కనిపిస్తాడు. ప్రతి మాట మనకి వ్యతిరేకంగానే ఉంటుంది. మంచి మాట్లాడినా వీళ్ళ నాతో వీళ్ళకేం పని, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకుంటాం. కానీ ఎక్కడి నుంచి మంచి మాట వచ్చిన మనం తీసుకోలేదు. అందుకని పరిశుద్ధాత్మ సహవాసంలో మనం మార్పు చేయండి. దేవునితో అంటుకట్టబడే వారైతే దేవునితో మనము సదాకాలం జీవించగలము, సదాకాలం నిలబడగలము. అంటే మారవచ్చు, మనకి మార్పు చేయలేదు, పరివర్తన చేయలేదు. ఎప్పుడంటే మనం దేవుల్లో నిలిచింది. ఇప్పుడు మనం రక్షణ పొందేవారు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడయ్యా నేను సిద్ధపడుతున్నాను, నన్ను సిద్ధపరచాను. నా హృదయం నీది, నా హృదయంలో నివసించు, నా పాపాలని కడిగివేయి. జన్మ పాపం అయితే అందరికీ ఉంటుంది, కానీ నేను ఏ పాపము చేయలేదని ఎవరు అనుకోవడానికి లేదు. జన్మ పాపం అనేది కడగబడాలి. పాపం లేని వాడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే. అనేక తత్వాన్ని నిర్మించిన వాడు ఒక్కడే. ఆయనే మన కోసం బలి అయ్యాడు, మన పాపాన్ని కడిగడానికి. మరి ఆయన వచ్చి సిద్ధపరుస్తున్నప్పుడు మనం సిద్ధపడక, మనం సమయం ఇయ్యక ఉండే పరిశుద్ధాత్మకి దేవుడికి మనం లోపడకపోతే, ఆ సమయం దాటిపోతే రక్షణ సమయం కూడా రాదు. మనం ఒత్తుకున్నా, అయ్యా నువ్వు వస్తున్నావు, నీ దగ్గర నేను ఉండాలని నేను బాధపరుచుకుంటున్నాను, నేను పరిశుద్ధ పనులలో పాల్గొని నేను జ్ఞాపకం చేసుకోవాలా, రేపు నీతో ఉండాలి అనే అనుభవం మనం ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు మనం పక్కలు తప్పుకున్నామంటే సమయం దాడిపోతుంది, దేవుడికి ఇవ్వడు. అందుకని ఎప్పుడైనా మన సిద్ధపాటుగా మనకు సమయం వచ్చినప్పుడు దేవుడితో మనం కలిసి ఉంటాం. మన తోటను ఫలించే తోటగా చేసుకున్నాం, ఫలాలిచ్చే తోటగా చేసుకున్నాం. ఆ ఫలాలిచ్చే తోటలో మనం ఉంటే మనం దేవుడితో ఆనందించగలం. మా ఫలాలు ఇయ్యే, నేను ఈ నీతి క్రియాలు చేశాను అని మనం అనగలం. మనం నీతిగా జీవించలేదు కదా, ఇతరులకు మనం చెప్పగలం. మనలో ఏ నీతి లేదు, దేవుడు ఇచ్చిన నీతి ద్వారానే మనము కడగబడ్డాము. ఆ నీతిలో నివసిస్తున్నాం. ఆ నీతి మనకు కావాలి. మనము పుట్టుకతో పాపలేము కాబట్టి
ఆ పాపం కడగాలంటే ఆ నీతి మంత్రం ఒక్కరికే సాధ్యం. అందుకని రక్షణానుభవం కలిగి ఉండాలంటే, రక్షణ కొనసాగించాలంటే, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలంటే మనము సహవాసం చేయాలి. ఎవరితో ఎప్పుడు మనం సహవాసం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తే మనలో ఉండి దేవుడు ఎల్లప్పుడూ నడిపిస్తాడు, మనం హెచ్చరిస్తాడు. మనం పరిశుద్ధాత్మ లెక్క చేయలేదు. దేవుని ఆ రోజు సాయంకాల సమయం అవధించిన పండుగ తినేశాడు, పాపంలో చిక్కుపడ్డాడు. దేవుడి సహవాసాన్ని వదిలిపెట్టాడు, దూరం వచ్చేసాడు. మరి ఆ దూరాన్ని మళ్ళా దగ్గర చేసుకోవడం మనకి దగ్గర తీసుకుంటుంది. ఆయనే రక్తం కాదు మనల్ని కలిగి మన బిడ్డలుగా చేసుకోవాలని మనం ఎంత దూరం పెడుతున్నాం. రక్షణ పొందిన వారు కూడా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయకుండా ఎంత దూరం పెడుతున్నాం. ఇష్టం లేని కార్యాలు ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఆ సహవాసాన్ని ఇంకా దూరం అయింది? రేపు దేవుడు వచ్చినప్పుడు దేవుడా నేను అంటున్నా, దేవాన్ని నేను చేశాను నువ్వెవరో నాకు తెలియదు. నేను ఈ విధంగా సేవ చేశానయ్యా, నేను ఈ విధంగా రక్షణ పొందానయ్యా, నేను ఈ విధంగా ఇంతమందిని నడిపించానయ్యా. మన జీవితం సరిగా లేక ఎంతమందిని నడిపించినా వృధా. అందుకని మనం ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం నిలబెట్టుకుంటూ మనం దేవుడిలో కొనసాగాలి. ఆ రక్షణానుభవం మనం పొందాలి. మన సొంత రక్షకుడు మనలో ఉన్నాడు అనే ఆనందం, సంతోషం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అది ఒక పండగ రోజు కాదు, ప్రతిరోజు మనకి క్రీస్తులు కలిగే పండగే. నా సొంత రక్షకుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉండాలి అని మనం సిద్ధపడితే మనం ఎల్లప్పుడూ సంతోషించేవాళ్ళం. ఈ లోకము పెట్టే కష్టాలు, లోకంలో వచ్చే బాధల వల్ల కష్టం కలుగుతుంది. కానీ మనం దేవుని సన్నిధిలో చేరినప్పుడు అవన్నీ నిమిత్త మాత్రమైంది, నిమిషంలో కూర్చివేయగలడు. దానికి అసాధ్యమని ఏమీ లేదు. దాని కొన్ని సమయం ఉంటుంది. ఆ సమయం కొరకు మనం కనిపెడుతుంది ప్రార్థించి అదే విశ్వాసం కావాల్సిన నిరీక్షణ కోల్పోతే మనం నిరీక్షణ లేకపోతే విశ్వాసం అనిపించుకోండి. దేవుడు వస్తాడు అంటారు, ఏది రావట్లేదు కదా. ఆ జీవితంతో వృధాలు ఇప్పుడు బండి కారణాల్లో ఉంటేసి అనవసరంగా పాటు చేస్తున్నాను అనుకుంటాను. కానీ దేవుడు ఒక రోజు వస్తాడు, ఖచ్చితంగా మనం ఉంటాం. అప్పుడు మనం అన్ని తెల్లంగా చూపించే ఆస్వాదిస్తే తక్కువగా అయిపోతాయి. పరిస్థితి ఏంటి ఒకసారి ఆడని ఆజ్ఞగా ఆహుతాము. రక్షణ పొందుతున్నాము కదా అనే విశ్వాసంతో మనం కొనసాగుతాం. మన జీవితం మన ఇష్టానుసారం అని దేవుడికి తెలియని ఒక శ్వాస ఉంటుంది. కొత్త నిబంధన ఉండదు. ఆ నిబంధనలో మనం జీవించకపోతే, ఆయనకి ఇష్టమయ్యే రీతిలో మనం విశ్వసించకపోతే దేవుడు ఏదైతే చూపించబడే వారంగా ఉంటాం, రోజు విడిపడే వారంగా ఉంటాం. అలా కాకుండా మన జీవితాలను మనము దేవుడు స్థిరపరచుకొని బలపరుచుకున్నామని దేవుడి కృపగల మాత్రం జీవించగా ప్రార్థన చేస్తున్నాం. సరే, సృష్టి ఏకరీతిలో పాలిస్తున్నాము. ఈ ఘనమైన నామానికి రక్షణ మీరు ఇచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేసుకోకూడదు. మీరు త్యాగం నేను చెల్లించలేదు తప్ప ఈ కృపలో మేము మమ్మల్ని మేము నిలబెట్టుకోవాలి. సాక్షిగా ఉండదు, సహాయం దయచేయండి. మాలో ఇంకా ఏమైనా మీకు ఆయాస్కరమైన మాట్లాడితే తీసివేయండి తప్ప మీరు రాకపోతే చూసే బిడ్డలుగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నిరీక్షణ నిలబెట్టుకు సహాయం దయచేయండి. లోకాన్ని, శరీరాన్ని, మనసుని సాతాన్ని కూడా జయించే శక్తి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వేడుకుంటున్నాను. ఆమె